శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి సజీవుడైనటువంటి యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. మనము దేవుని జనముగా, దేవుని పిల్లలముగా, దేవుని సొత్తుగా ఉండుట దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యత, గొప్ప ఆశీర్వాదము. ఉచితముగా దేవుడు మనల్ని ప్రేమించి ఈ ఉచితంగా నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క వాక్యములో రోమా పత్రిక నుండి మనము ధ్యానములను మనం చేసుకొనుచున్నాము. క్రైస్తవురాలు రక్షించబడిన తరువాత పరిశుద్ధతలో ఎదగవలనని, పరిశుద్ధతను పొందుకొనవలనని, పరిశుద్ధతలో నిలకడగా ఉండవలనని ప్రభువు కోరుచున్నాడు. ఎందుకు అంటే 1:14 మొదటి పేతురు పత్రిక ప్రకారము మన దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలన్నటువంటిది ఆయన యొక్క ఆశ ఉన్నది. అదే విషయము మనకు అనేక వచనాలలో మనకు కనబడుతుంది. రోమా పత్రిక 1:2లో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అన్నటువంటి మాటను మనం చేస్తూ ఉన్నాము. రోమా పత్రిక నుండి ధ్యానములను మనం చేసుకుంటున్నాం. ఈ పరిశుద్ధతకు మనం పరిశుద్ధతలో ఎదగకపోవడానికి, పరిశుద్ధతలో నిలకడగా ఉండలేకపోవడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణము బైబిల్లో అపోస్తలుడైనటువంటి పౌలు గారు గుర్తించాడు. అదేంటంటే మానవ స్వభావము. ఈ మానవ స్వభావం అన్నటువంటిది మనకు కనపడదు. చూడండి, శరీరం మనకు కనపడుతుంది. మనము ఆలోచించే దానికి పనిచేసేటటువంటి మెదడు కూడా కనపడుతుంది. ఈ యొక్క స్వభావము, ద నేచర్, ఆ స్వభావాన్ని ఇంకొక మాటలో మనస్సాక్షి అనొచ్చు, లేదా హృదయము అని అనొచ్చు. మానవుని యొక్క స్వభావము ఇది ఒక పెద్ద ఆటంకము. పరిశుద్ధంగా ఉండకపోవడానికి ఇది ఒక పెద్ద ఆటంకముగా మనము చూస్తాం. ఈ 8వ అధ్యాయంలో 9వ వచనములో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు. శరీర స్వభావము ఇది అసలైనటువంటి విషయము. ఆశ్చర్యమైనటువంటి విషయాలను మనము ఈ యొక్క రోమా పత్రికలో మనం చూస్తే, దాదాపుగా రోమా పత్రికలో ఈ శరీర స్వభావము గురించి ఒక 15 సార్లు శరీర స్వభావం గురించి రోమా పత్రికలో చెప్పబడింది. అన్నిసార్లు చెప్పడానికి గల కారణము ఏంటబ్బా? మనిషి యొక్క శరీర స్వభావము. దీన్నే ఇంకొక మాటలో ఆదాము స్వభావము అనొచ్చు, లేదా మానవుని యొక్క స్వభావము. ఇన్నిసార్లు చెప్పడానికి గల కారణం ఏమిటంటే అది చాలా ప్రమాదకరమైనటువంటిది. అది ఒక మనిషి పరిశుద్ధతలోనికి రాకుండా అడ్డుపడేటటువంటిది మనిషి యొక్క స్వభావము. శరీరం కాదు, ఇది స్వభావము, నేచర్, an attitude, or the conscience, or the heart of a human being. ఇది చాలా ప్రమాదకరము. అది మనం 17:9 ఇర్మియా గ్రంథంలో హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటిది, ఘోరమైన వ్యాధి గలది అన్నటువంటిది పాత నిబంధనలో 6:5 ఆది కాండంలో దేవుడు మనిషి యొక్క ఆలోచనలన్నీ కూడా వాని యొక్క హృదయము 8వ అధ్యాయము ఆది కాండంలో కూడా
వారి యొక్క హృదయ తలంపులన్నీ కేవలము చెడ్డవి అన్నట్టుగా మనము పాత నిబంధనలో అనేక మార్లు మనము చూస్తూ ఉంటాం. ఈ యొక్క స్వభావం గురించి ఒక్క మాట నేను ఇర్మియా గ్రంథంలోనికి వెళ్ళి తిరిగి ఇక్కడికి వద్దామండి. 13వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయాన్ని మనము ఒక్కసారి గమనిద్దాము. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 31వ వచనం అనుకుంటానండి. ఒక్క నిమిషం. అయితే మానవుని యొక్క స్వభావము గురించి ఒకానొక సమయంలో దేవుని యొక్క ప్రజల గురించి ఇక్కడ రాస్తూ ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనము. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనము. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా? ఈ ప్రశ్నలకు జవాబు మనకు అక్కడ ఒక సర్కాస్టిక్గా పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియా గారి ద్వారా దేవుని ప్రజలతో మాట్లాడుతున్నాడు. కూషు దేశస్థుడు తన చర్మంను మార్చుకొనగలడా? ఆ ప్రశ్నకు జవాబు ఏంటంటే లేడు. అంటే మార్చుకొనలేడు. కూషు దేశస్థుడు అనగా దానికి ఇప్పుడున్నటువంటి ఆ దేశము ఆఫ్రికా దేశం. ఆఫ్రికా దేశస్థులు చాలా వాళ్ళు నల్లగా ఉంటారు. అయితే ఆ దేశస్థులు వాళ్ళ యొక్క చర్మమును మార్చుకొనలేరు. ఇంకా దాన్ని వివరిస్తూ చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల, అవి మార్చుకొనలేవు. ఒకవేళ మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. అంటే దానికి ఎంత పాజిబిలిటీ లేదో మీరు మంచి చేయడానికి కూడా అంత పాజిబిలిటీ లేదు. అంటే అటువంటి స్వభావము మానవుని యొక్క స్వభావము. చూడండి, ఆల్ ఆర్ యాక్టివిటీస్, ఆల్ అవర్ యాక్ట్స్, ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ అవర్ ఆర్గాన్స్ ఆర్ ద ప్రోడక్ట్ ఆర్ ఫ్రూట్ ఆఫ్ అవర్ నేచర్. ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. మన స్వభావమును బట్టి మన క్రియలు ఉంటాయి. మన స్వభావమును బట్టి మన ఆలోచనలు కూడా ఉంటాయి. అయితే మన అంశం ఏమిటంటే పరిశుద్ధంగా జీవించుట. ఈ పరిశుద్ధంగా జీవించుటకు ఉన్న ఆటంకం ఏంటంటే సాధారణంగా అంటే యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందనటువంటి వారి మనిషి యొక్క స్వభావము అది చాలా పెద్ద ఆటంకం. అందుకని ఇప్పుడు రోమపత్రికలో 8వ అధ్యాయంలో ఒకవైపు శరీర స్వభావం లేదా మానవ స్వభావము, మరొక వైపు ఆత్మ స్వభావము అన్నటువంటి మాట. ఇప్పుడు ఈ మానవ స్వభావము తీసివేయబడి ఆత్మ స్వభావంతో నింపబడుట. చూడండి, మానవ స్వభావము ఎటువంటిదంటే ఆయన ఒక జరిగినటువంటి సంఘటన చెప్పాడు. అంటే మనకు ముందు కొన్ని దశాబ్దాల కిందట మన పితరులు కొంతమంది వేటకు పోయేవారు. అట్లే ఒక వ్యక్తి వేటకు పోయాడంట. అప్పుడు తుపాకీ తీసుకొని వేటకు పోయాడు. ఒక పులి వచ్చింది.
ఆ పులిని కాల్చేశాడు. అయితే అక్కడనే ఒక చిన్న పులి పిల్ల ఉందంట. చిన్న పులి పిల్ల ఉంది. ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. నేను దాన్ని పెంచుకుంటాను అని తీసుకొచ్చాడంట. చాలా చిన్నగా ఉంది పులి. అయితే తీసుకొనొచ్చాడు. దానికి ఇంగా ఒకటే ఆలోచించి ఇప్పటి నుంచి దీనికి నాన్ వెజిటేరియన్ పెట్టకూడదు. ఓన్లీ వెజిటేరియన్‌తోనే దీన్ని పెంచాలని పాలు, కూరగాయలు, ఆకుకూరలు ఇట్లా పెంచుతున్నాడంట. మెల్లమెల్లగా అది పెద్దగయింది. ఇంగా ఎప్పుడొచ్చినా ఆయన దగ్గరే కూర్చోవడం, ఆడుకోవడం అది జరుగుతూనే ఉంది. చాలా హ్యాపీ అండ్ ఇతరులు చూస్తే చాలా ఒక గొప్ప థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ గదా! అయితే ఒకానొక సమయంలో ఈ వ్యక్తి ఇంకొకసారి అడవి పోయినప్పుడు మరి దెబ్బ తాకిందో ఏమో చెయ్యికి గాయమైందంట. ఆయన సోఫాలో కూర్చున్నప్పుడు ఈ పులి వచ్చి తన చెయ్యిని లిక్ చేస్తుందంట, నాకుతుందంట. ఆయన అనుకున్నాడు ఆహ్, అది ఎప్పుడు నా దగ్గరే కూర్చుంటది గదా! అనుకున్నాడు. అయితే ఈ చెయ్యికి ఏదైతే గాయమైందో ఆ చెయ్యి రక్తమును నాకుతుందంట అది. రక్తం నాకుతున్న కొలది తన కళ్ళు ఎర్రగా అయితున్నాయి పులి. ఇక ఆ పులి గాండ్రించడం మెల్లమెల్లగా స్టార్ట్ చేసిందంట. స్టార్ట్ చేస్తేనే ఈయనకు భయమైపోయిందంట. భయమైపోయి వెంటనే ఆ తుపాకీ తీసుకొనొచ్చి దాన్ని కాల్చేసాడు. అంటే ఈ పులి స్వభావము పోలేదు. నువ్వు ఎంత వెజిటేరియన్ పెట్టు, ఎన్ని సంవత్సరాలు పెట్టు, లోపలున్నటువంటి స్వభావము ఎప్పుడు బయటకొస్తదంటే, ఆ అవకాశము దొరికినప్పుడు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు, ఇప్పుడు ఆ పులిలో ఉన్నటువంటి రక్తానికి ఏం గావాలా? ఇంకొక రక్తం గావాలి. ఆ రక్తం లేనంత వరకు మంచిదే. ఆ మాంసము కనపడనంత వరకు మంచిదే. ఎప్పుడైతే ఆ రక్తము అది కనపడతదో, తనలో ఉన్నటువంటి అసలైనటువంటి స్వభావము బయటికి వచ్చేస్తుంది. గనక ఇప్పుడు పులి స్వభావము ఎప్పుడు బయటపడతదంటే, రక్తాన్ని చూచినప్పుడు స్వభావము బయటపడుతుంది. చూడండి, స్వభావము అనేటువంటిది రక్తమును బేస్ చేసుకొని ఉంటది. ఇప్పుడు పంది రక్తాన్ని బట్టి పంది స్వభావం ఉంటది. అన్ని జంతువుల స్వభావము, అన్ని జంతువుల రక్తం ఒకటి కాదు. వాటి యొక్క రక్తాన్ని బట్టి వాళ్ళ యొక్క స్వభావము మనకు కనబడుతుంది. అట్లే మనిషి యొక్క రక్తాన్ని బట్టి ఆ స్వభావము బయట పడుతుంది. అప్పటి వరకు మనిషి బానే ఉంటాడు. చూడండి, మనకు తెలిసినటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి రాజు, ప్రవక్త అయినటువంటి దావీదు గారి గురించి మనకు తెలుసు. ఎంత బాల్యము నుండి ఎంత మంచి వ్యక్తి గదా! బాల్యం నుండి పాటలు పాడాడు. బాల్యం నుంచి వాయిద్యాలు వాయించాడు. బాల్యం నుండి ప్రార్థనలు చేశాడు. ప్రార్థనాపరుడు. ఎన్ని కీర్తనలు రాశాడు. ఎన్ని చేస్తూ మంచి రాజ్య పరిపాలన చేశాడు. ఎంతమంది దృష్టిలో మంచివానిగా కనపడ్డాడు. అయితే ఒకానొక సమయమొచ్చింది. ఒకానొక సమయం మంచిగనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అవతల ఒక స్త్రీ కనపడిందో, తనలో ఉన్నటువంటి అంటే ఇప్పుడు పాపం జరిగింది గదా! ఈ పాపం జరగడానికి గల కారణం ఏంటబ్బా? ఇంత భక్తిపరుడను, ఇంత ప్రార్థన పరుడను, ఇన్ని వాయిద్యాలు, పాటలు పాడినటువంటి వ్యక్తిని నేనెట్లా పాపం చేసితిని? కారణమేంటి? అని ఆశ్చర్యపోయాడు, పరిశీలించుకున్నాడు. ఒక జవాబు దొరికింది. 51వ కీర్తన 5వ వచనము. 51వ కీర్తన 5వ వచనంలో ఆయనకు ఒక జవాబు దొరికింది. ఎందుకు నేను ఇంతవరకు బాగానే ఉన్నాను కదా! ఎందుకు ఈ తప్పిదం నేను చేసితిని? అంటే 5వ వచనం. నేను పాపములో పుట్టినవాడను. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను.
అంటే నా తల్లి గర్భము పాపము, నేను కూడా పాపములోనే నేను జన్మించాను. నా రక్తము కూడా పాపము కాబట్టి నా స్వభావము పాప స్వభావము. కాబట్టి ఆ సందర్భాలు, ఆ అవకాశాలు రానంత వరకు నేను మంచినే ఉంటా. కానీ ఎప్పుడైతే నాలో ఉన్నటువంటి స్వభావము నాకు అవతల అంటే పాప స్వభావం ఉంది గదా! ఎక్కడైనా పాపం చేయుటకు అవకాశం వస్తే నేను చేసేస్తా. ఈ అనుభవం నీకుందా? ఈ అనుభవం నాకుందా? 90% మంచినే ఉన్నాను సార్. 90% మంచినే ఉన్నాను. బోధిస్తాను. ఇతరులకు మంచి మంచి విషయాలు చెప్తాను. మంచి కొత్త పాటలు నేను పాడతాను. ఎంత అద్భుతంగా నేను వాయిస్తాను. కానీ, కానీ ఆ స్వభావము ఒక్కొక్కసారి నేను తప్పు చేస్తున్నాను. పాపం జేస్తున్నాను. ఒక్కొక్కసారి నన్ను నేను చూసుకుంటే మీ గురించి నాకు తెలియదు. అరెరెరెరె! ఇన్ని సంవత్సరాలు నాకు 51 సంవత్సరాలున్నాయి. పాస్టర్‌గా పిలువబడుతున్నాను. ఇక ఏమేమో మంచి వ్యక్తిగా పిలువబడుతున్న నేనేంటి? ఈ పని జేయడం ఏంటి? ఎవరికైనా తెలిస్తే? ఎందుకు ఇట్లా జేస్తున్నాను అనేటువంటి మదన, పోరాటము అది నీకుందో లేదో? ఉంటే అది మంచి గుర్తు. గుర్తించడం, పాపాన్ని గుర్తించడము పరిశుద్ధాత్మ పని. మీకు తెలుసా అది? ఏ వ్యక్తి అయినా తనలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని గుర్తించినప్పుడు, మనము ఆర్ ట్రైయింగ్ టు కవర్ ద యాక్షన్స్, సిన్ఫుల్ యాక్షన్స్. నో, నో, నో. ఇదేందంటే పైపైన మందు బూయడం. రోగము పెద్దది. దానికి సింప్టమ్ జ్వరము. జ్వరానికి పారాసిటమాల్ ఏస్తే అది లోపల ఉన్న రోగం పోతదా? పోదు కదా! ఇప్పుడు మన యొక్క దృష్టి పైనున్నటువంటి క్రియలను కాక, లోపలున్నటువంటి ఆ స్వభావము, ఆ పాప రక్తాన్ని అక్కడ మనకు సొల్యూషన్ కావాలి. అక్కడ మనకు సొల్యూషన్ కావాలి. ఇప్పుడు ఎవరైనా నేను నేర్చుకుంటున్నా, ఎవరైనా తప్పిదం జేస్తే, మన ఇంట్లోనే అనుకోండి. నే నేను మా నాయననే అనుకోండి. ఊరికే సిగరెట్ తాగుతున్నావు, ఎందుకు తాగుతున్నావు? తాగొద్దు. ఎందుకు మందు తాగుతున్నావు? తాగొద్దు. ఇప్పటి నుంచి బంద్ జెయి. మన భర్తకు చెప్తుంటాం, లేతే భార్యకి ఏదైనా చెప్తుంటాం. ఈ పైన నువ్వు ఆపివేయడానికి డిసిప్లిన్ బెట్టి, రూల్స్, రెగ్యులేషన్స్ బెడితే అవి మానిపోయేటటువంటివి కావు. ఎప్పుడో ఒకసారి అవి బయటికొస్తాయి. గనక ఇప్పుడు మందు ఎక్కడ బోయాలంటే మానవుని యొక్క స్వభావానికి మందు గావాలి. అక్కడ నుండియే పరిశుద్ధత ప్రారంభమవుతది. అంతేగాని మీరు తల మీద కొంగేసుకోండి, ఆ! ఆభరణాలు బెట్టుకోకండి, మోకాళ్ళొంగండి, ఆ! తలస్నానం జేసుకోండి, చేతులు, కాళ్ళు బాగా గడుక్కోండి, తెల్లని వస్త్రాలు ధరించుకోండి. ఈ బయటి నుంచి వచ్చేటటువంటి నియమ నిబంధనల ద్వారా పరిశుద్ధత రాదు అని నేను గ్రహించాను. ఒకసారి నేను గూడా అట్లనే అనుకున్నాను. మంచి క్రమశిక్షణ ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, చెడ్డ మాటలు మాట్లాడకూడదు. ఏయ్! మాట్లాడితే కొడతా. నువ్వు ఫోన్‌లో మొబైల్‌లో అట్ట తీసేస్తా నేను. నీకు మొబైల్ ఇవ్వను. నువ్వు అన్ని చెడ్డ చెడ్డ పనులు జూస్తున్నావు. డిసిప్లిన్. ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ సిన్‌ఫుల్. గనుకనే అపోస్తులైనటువంటి పౌలు గారికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలను బయలుపరిచాడు. అయ్యా! నువ్వు మనము పరిశుద్ధతలోనికి రాకపోవడానికి గల కారణము ప్రపంచంలో చాలా సూత్రాలున్నాయి మనిషిని మంచిగా జేయడానికి. మనిషిని చక్క మార్గంలో పెట్టడానికి
చక్కనైన మార్గంలో మనుషులు నడవాలంటే ఈ సూత్రాలు పాటించండి, ఈ ఎక్సర్సైజులు చేయండి, లేకపోతే ఇది చేయండి. చూడండి, బయట నుండి వచ్చినటువంటి సూత్రాలు, ప్రిన్సిపల్స్, మెడిటేషన్స్ విల్ నెవర్ వర్క్. వీఆర్ నాట్ కంప్లీట్లీ సిన్ఫుల్. మనమేమి అన్నిట్లో పాపం చేస్తూనే ఉండం కదా. మనం మంచి వాళ్ళమే. మనం అప్పుడప్పుడు పరిశుద్ధులము, అప్పుడప్పుడు పరిశుద్ధులము, అప్పుడప్పుడు ఆ పాప స్వభావముతో పాపము చేయట జరుగుతుంది. ఇప్పుడు మందు దానికేయాలి. అక్కడ నుంచి మనం దాని మీద ఎప్పటి నుంచి దృష్టి పెడదామండి. పరిశుద్ధత పొందాలంటే ఎక్కడ నిలబడాలి. అప్పుడప్పుడు ప్రభువా నా చేత కాదు, ఈ పరిశుద్ధంగా ఉండడం చాలా కష్టంగా ఉంది అనుకొని, ఇదే రోమపత్రికలో మేము పరిశుద్ధంగా ఉంటే నీ కృపకు మహిమ ఎట్లా వస్తుంది? పాపులు ఉంటేనే కదా నీవు కృప చూపించేది అన్నట్టుగా కొంతమంది అనుకుంటారంట. ప్రభా మేము శరీరంలో ఉన్నాం కదా, మరి శరీరమే పాపము, పాప శరీరం ఉంది కాబట్టి పాపాలు చేస్తాము అని మనము సదురుకొని చెప్పుకునే స్థాయికి వస్తామేమో. ప్రభా, అపవాది ఉన్నాడు కదా, అపవాది మరి వాడు నాకంటే శక్తిమంతుడు, వాడు నన్ను ఊరికే పాపంలో పడేస్తున్నాడు, శోధిస్తున్నాడు అని కూడా మనము డిఫెండ్ చేసుకోవచ్చు. ప్రభా నా చుట్టూ అందరూ అపవిత్రమైన మాటలు మాట్లాడే వాళ్ళే ఉన్నారు. చెడ్డ సమాజంలో నేనున్నాను, తప్పదు ఇంకా, అప్పుడప్పుడు తప్పులు చేయాల్సి వస్తుంది అని అనుకొని ఊరుకుందామా? దేవుడు సరేలే వాళ్ళు శరీరంలో ఉన్నారు, పాపలోకంలో ఉన్నారు, తప్పదు అప్పుడప్పుడు మరీ అంత పెద్ద పెద్ద తప్పులు పాపాలు ఏం చేయరులే, కొన్ని కొన్ని ఉంటే పర్వాలేదులే అని అనుకునే దేవుడా? ఇప్పుడు అసలైనటువంటి పోరాటము, అసలైనటువంటి టాస్క్ బిగిన్ అయింది. మనము ఈ పాప స్వభావానికి, మానవుని యొక్క శరీర స్వభావానికి మనము మందు వేయవలసినటువంటి సమయము నాకైతే వచ్చి ఉన్నది. అక్కడ పరిశుద్ధతలో మనము నిలకడగా ఉండాలని ప్రభువు కోరుచున్నాడు. చాలా మందికి ఈ యొక్క ఈ ఈ ఈ మర్మము, ఈ యొక్క సూత్రం చాలా మంది తెలియదు. మరి అంత పెద్ద పాప స్వభావము ని రీప్లేస్ చేయాలి. నాకు ఈ మాటలు ఈ మధ్యలో నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఒకటే గుర్తొచ్చింది. ఏందంటే ఈ డయాలిసిస్ అంటారు. ఐ డోంట్ నో మచ్ అబౌట్ డయాలిసిస్. ఎవరో చెప్పంగా విన్నా, రక్తము అంతా తీసి మళ్ళా కొత్త రక్తం ఎక్కిస్తారని విన్నా. రక్తం అంతా తీసివేసి మళ్ళా కొత్త రక్తం ఎక్కిస్తారంట. నేను ఆశిస్తున్నా, నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నా శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా తీసేసి నీ రక్తంతో నన్ను నింపు ప్రభువా. అప్పుడు ఇప్పుడు యేసుప్రభు రక్తం ఉన్నప్పుడు ఆ యేసుప్రభు మాదిరే మనం ఆలోచన చేస్తాం, అటువంటి మనస్సు కలిగి ఉంటాం, అటువంటి పనులే మనము చేస్తాం. పులి రక్తం మనలో పెట్టుకున్నాం అనుకోండి, పులి రక్తం నాలో ఉందనుకోండి, ఎవరిని చంపి తిందామా అనేది ఉంటుంది కదా. పంది రక్తం ఉందనుకోండి, ఏ కాలువలోనికి ఏ మురికి దాంట్లోకి పోయి నేను ఉండాలి అని నేను అనుకుంటా కదా. ఆదాము రక్తం నాలో ఉంది ఇప్పటికైతే. ఆదాం రక్తం ఉంది. ఆదాం రక్తం ఉన్నంత వరకు ఆదాము స్వభావం ఉంటుంది. ఇప్పుడు మనకు కావలసింది యేసు రక్తం. నేను ఇప్పటివరకు యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అంటే ఏదైనా భయం దయ్యాలు వస్తే యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని అనుకుంటాము. ఏదైనా రోగాలు వస్తే యేసు రక్తం, యేసయ్య నీ రక్తంలో నన్ను శుద్ధి చేయము, నన్ను స్వస్థపరచుము. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక అసలైనటువంటిది ఆయుధం మనకు దొరికింది. యేసయ్య
నా రక్తం తీసేసి నీ రక్తంతో నన్ను నింపు ప్రభువా అని మనం కోరుకుందాము. ఇజ్ ఇట్ పాసిబుల్? చెప్పడానికి చాలా వినడానికి బాగానే ఉంది కానీ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది సాధ్యమా? మనిషి రక్తం పోయి యేసు రక్తం వస్తుందా మనిషికి? ఏ ట్రీ కెన్ బి మెజర్డ్ బై ఇట్స్ ఫ్రూట్. మనకు ఒక యాపిల్ పండు ఇచ్చి మనకు పండే కనపడుతుంది. ఈ ఈ పండు చెట్టు ఏది అంటే మనం మీరుగా చెప్పేస్తాం ఇది యాపిల్ చెట్టు అంటాం. అట్లే ఈ వ్యక్తి యొక్క జీవితము, చూపులు, మాటలు, వెనికిడి, క్రియలు చూస్తే నీలో యేసు రక్తం ఉన్నట్టుందే. నీలో యేసు రక్తమే ప్రవహిస్తుంది. అంత యేసుకున్నటువంటి మనసే నీకుంది. యేసు చేసే క్రియలే నువ్వు చేస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్మ స్వభావం, ఆత్మ స్వభావము దేవుని మనం దీన్ని ఇంకా ధ్యానం చేయబోతున్నాము. కనుక ఈ అసలైనటువంటి సమస్యను మనం గుర్తిస్తున్నాం. మొట్టమొదటగా దానికి మెల్లగా మందేద్దాం. తర్వాత దినములలో ఏం మందేస్తే ఈ పాప స్వభావం పోయి పాత రక్తం అంతా తీసివేయబడి ఆ పులి రక్తం కానీ, పంది రక్తం కానీ, ఆదాం రక్తం కానీ ఆ స్వభావాలన్నీ కొట్టివేయబడి కేవలం యేసు రక్తంతో మనము నింపబడదాం, కడగబడదాము, నింపబడదాము, ప్రోక్షింపబడదాము. పరిశుద్ధాత్మ దేవుడి మాటలను దీవించును. జీవం గల తండ్రి, వాక్యమైన దేవా, ఎంత అల్పులము, బలహీనులము, అయోగ్యులము ప్రభా. తండ్రి, ఈ మాటలు మేము చదువుతున్నామే, ధ్యానిస్తున్నామే, వింటున్నామే, బోధిస్తున్నామే కానీ ప్రభా, దానిని నాయన మా హృదయాలను నాటువాడవు నువ్వే. దాని మీద నాయన మా మనసును ఉంచువాడవు నువ్వే. దానిని నాయన మేము నెమరు వేసుకున్నట్లు ప్రభా సహాయము చేయువాడవు నువ్వే. తండ్రి, మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. గుడ్ మార్నింగ్.